హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా కుటుంబ వంటలకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి బీన్స్ ఫ్రై అండి. బీన్స్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈజీ వేలో చూపిస్తానండి. నేనైతే హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ బీన్స్కి కొలతలతో ఎలా చేయాలో ఒకసారి చెప్తానండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్న తర్వాత కొంచెం కడాయి హీట్ అయిన తర్వాత అందులో 2 పావుల ఆయిల్ పోసుకోవాలండి. చూడండి ఇంత చిన్న ఉంది నా పావు, అది చూసుకోండి ఒకసారి. బీనీస్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బీనీస్ని అయితే ఫస్టే కడిగి పెట్టుకోవాలండి. కడిగిన తర్వాత కట్ చేస్తే బాగుంటాయి కూరగాయలు. ఓకేనా? ఇది ఒక చిన్న టిప్, తెలియని వాళ్ళ గురించి, తెలిసిన వాళ్ళ గురించి కాదు. ఈ బీనీస్ని ఈ ఆయిల్లోనే మంచిగా మగ్గించుకోవాలండి. బీనీస్ని వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే మీ రుచికి తగ్గంత వేసుకోండి టేస్ట్. ఇదైతే మనము బీన్స్ మగ్గడానికని తొందరగా మగ్గుతుందని వేసేసినాము. కొంచెం సేపు తర్వాత అట్లనే కొంచెం సేపు ఉడికించుకోవాలి దాన్ని. అట్లనే ఆయిల్లోనే ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ అడుగంటు పోతుందండి, చూసుకోండి కొంచెం. అది మనం ఈ ఫ్రై పప్పుచారులోకి నంచుకొని తినడానికి ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, చారులు అట్లా, వాటికి బాగుంటుంది అంచుకి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కూడా కొంచెం కలుపుకోండి. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇట్లా చూడండి, కలుపుతూనే ఉంటే కొంచెం మనకి ఆయిల్లో అంతా కలిసిపోయి ముక్కలకంతా మంచి పడుతుంది బీనీస్ ముక్కలకి. అలాగే కారం వేసుకుందాము. ఈ స్పైసీనెస్ బట్టి వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను కారము. ఇది కారం కొంచెం ఎక్కువనే ఉంటుంది, అందుకే కొంచెం చూసి వేసుకోండి, ఫ్రై కదా. అట్లా దీన్ని కూడా కొంచెం కలుపుకొని మంచిగా బీనీస్కి అంతా పట్టేలాగా వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. అయితే ధనియాల పొడి కూడా వేసుకుంటే కలిపిన తర్వాత కొద్దిసేపు మగ్గించిన తర్వాత 1 రెమ్మ కలామాకు వేసుకోండి. కలామాకు కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలపండి. కలామాకు ఇట్లా లాస్ట్లో వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మనకు. ఈ ఫ్రైలో మొత్తం ఇవి వేసిన తర్వాత అన్నీ మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. చిన్న సిమ్లోనే పెట్టుకోండి స్టవ్ అయితే. ఈ లాస్ట్కి అయితే కొంచెము కొబ్బరి పొడి వేస్తున్నాను. 2 టీ స్పూన్లంతా కొబ్బరి పొడి వేసుకోండి. ఇట్లా మంచిగా కలుపుకుంటే మనకి అన్నంలో కూడా కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది ఫ్లేవర్. ఎందుకంటే ఆనియన్ కూడా ఏం వేస్తలేం కదా. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనము కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర ఇంత కొంచెం వేసుకుంటే చాలు. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం కలుపుకుంటే మనకు కొత్తిమీర ఫ్లేవర్ కూడా మంచిగా బీనీస్కి అంతా పడుతుంది. ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం ఒకసారి మంచిగా మళ్ళీ లాస్ట్కి ఒకసారి మూత పెట్టేద్దాము. మంచిగా మగ్గుతుంది అప్పటికి. ఇట్లా మగ్గితే మనకు కొత్తిమీర ఫ్లేవర్ కూడా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఫ్లేవర్ అయితే బాగుంటుంది. చూడండి, కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసాం కదా. ఇప్పుడు ఇట్లా అయింది. ఈ ముక్క ఇంకా మనకు దగ్గర కావాలంటే ఇంకా కొద్దిసేపు ఉడికించుకోండి. చూడండి, ఇందులో నాకు కొంచెం సాల్ట్ పడుతుంది, అందుకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ మీరు ఎంత తింటారో మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడైతే మనకి ఎంతో రుచికరమైన బీనీస్ ఫ్రై రెడీ. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇలా ఉందండి మన బీనీస్ ఫ్రై. అయితే చాలా బాగుంటుంది. చపాతీ, పూరి, ఇంకా పరోటా అట్లా రైస్లకి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే గంట బిళ్ళను కూడా నొక్కేసేయండి. బాయ్ బాయ్.